అందరికీ నమస్కారం అండి. అలల చాటు ఉప్పెన్న పార్ట్ 3 రాసినవారు నామని సుజనాదేవి, చదువుతున్నది పద్మావతి. జరిగిన కథ ఏమిటంటే, తన ప్రేమను వ్యక్తపరిచిన సాయిని నలుగురిలో చులకన చేస్తూ మాట్లాడుతుంది శ్రీజ అనే అమ్మాయి. ఆమెతో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటాడు సాయి. ఆమె తిరస్కారాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. తల్లి అతన్ని వారిస్తుంది. ఇక అలల చాటు ఉప్పెన పెద్ద కథ 3వ భాగం వినండి. సాయితో వాళ్ళమ్మ అంటుంది, కన్నా, నువ్వు నా గురించే ఆలోచించావు నిజమే, కాబట్టి నీకు అవమానమే గుర్తొస్తుంది. కానీ ఆమె చెప్పిన మంచి మాటలు గుర్తురావటం లేదు. ఆమె అన్న ప్రతి మాట నిజమే కదా. గాలి మనకు ప్రాణవాయువు ఇస్తుంది, కానీ మనం ఏమీ ఇవ్వటం లేదు. నదులు మనకి తాగటానికి నీరిచ్చి మన జీవాన్ని నిలుపుతుంది, కానీ మనం తిరిగి ఏమీ ఇవ్వటం లేదు. అలాగే సూర్యకాంతి మనకు జీవితాన్ని ఇస్తుంది, కానీ మనం ఏమీ ఇవ్వటం లేదు. భూమి నిలబడటానికి, మన జీవనం సాగటానికి ఊతమిస్తుంది, కానీ మనం ఏమీ ఇవ్వటం లేదు. కొంచెం అయినా మనం ఇవ్వగలిగేది వేరే వారికి ఇస్తే ఎలా ఉంటుంది? ఆమె బస్సులో అలా సీట్ ఇచ్చింది అంటే ఆమె డబ్బు రూపేణా ఏం సాయం చేయలేని స్థాయిలో ఉంది కావచ్చు. అందుకే తన చేతనైన సాయం ద్వారా తృప్తి పొందింది. అలాగే వరద బాధితుల విషయంలో కూడా మిగతా వారి ద్వారా అయినా సాయం అందటానికి సాయం చేసింది. అలాగే ఇలాంటి పిచ్చి పని కాకుండా ఆ వైపు ఆలోచించు, నీకే గమ్యం దొరుకుతుంది అంది. నిజంగా అమ్మ అంత చదువుకోకపోయినా ఎంత చక్కగా విశ్లేషణ చేసింది. నిజమే, నేను ఈ సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఎగసెగసి తీరాన్ని దాటటానికి అలుపెరుగని ప్రయాణం చేస్తున్న అలలను అలానే చూస్తూ కూర్చున్నాను. చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను వాటి నిరంతర పోరాటాన్ని. ఒక్కో అల నింగిని తాకాలని ఉవ్వెత్తున ఉరకలేత్తుతో వస్తూనే ఉన్నాయి. తాకలేక ఎగిరి మళ్ళీ అదే సముద్రంలో లీనమవుతూనే ఉన్నాయి. అయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ఆ అలలు. ఎంత ప్రయత్నం చేసినా తీరం దాటలేదని తెలుసు వాటికి. అయినా ఊరుకుంటుందా? ఆగక అలుపెరుగక నిరంతరం క్షణక్షణం తన సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటుంది. చిన్నప్పటి నుండి కష్టమైన సుఖమైన సముద్రంతో చెప్పుకోవటం నాకు అలవాటు. ఎందుకంటే సముద్రాన్ని చూస్తే చాలు ఎన్నో కథలు చెబుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న అనంత కోటి జీవుల్లా మనిషి జీవితంలో ఆలోచనలు అనేకం. తీరం చేరని కెరటంలా జీవితంలో పరమార్థం చేరుకోవటానికి మనిషి ఎప్పుడూ ఆరాటపడుతూనే ఉంటాడు. తీరం చేరాలని ఎగసిపడుతున్న అలల్లా నాలో ఆలోచనలు అలా ఎగసెగసి పడుతూనే ఉన్నాయి. తీరాన్ని చేరాలని, ఒక కొలిక్కి రావాలని ఆరాటపడుతూనే ఉన్నాయి. గోలగోలగా అల్లరి వినపడితే తల తిప్పి చూశాను. ఎవరో మాలాంటి కాలేజీ బృందమే, చైతన్యమే ఊపిరిగా వచ్చారు. అందరి చేతుల్లో బాటిల్స్. వారు మంచి ఎంజాయ్మెంట్కి వచ్చారని చూడగానే తెలిసిపోతుంది. అందరూ సముద్రం ఒడ్డున కూర్చున్నారు. కూర్చొని కూల్ డ్రింక్స్, తమ చేతిలో ఉన్న వాటర్ బాటిల్స్లో నీళ్లు తాగుతున్నారు. తినటానికి తినుబండారాలు కూడా తెచ్చుకున్నారు. అవి తింటూ తాగుతూ మజా చేస్తున్నారు. ఎందుకో అమ్మ మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. చూడు నాన్న, వెలుతురు వెంట నీడ ఉన్నట్లే అపజయం వెంట జయం, కష్టం వెనుక సుఖం ఉంటాయి. నీకు ఈ కష్టం ఈరోజు వచ్చిందంటే దీనిని అంటుకొని ఏదో మంచి కూడా నీకు రాసిపెట్టి ఉంది. నన్ను తాగి కొట్టే మీ నాన్న నన్ను వదిలిపోయినప్పుడు దిక్కుతోచక ఏడ్చాను. కానీ నేను అలాగే ఉంటే మీ నాన్నతో తన్నులు తింటూ జీవితాంతం ఆయన మోచేతి నీళ్లు తాగటం కోసం, నీకోసం అన్నీ భరిస్తూ, నిన్ను మరో తాగుబోతును చేస్తుంటే కొట్లాడుతూ, చెడిపోతున్న నిన్ను బాగు చేయటానికి ఏం చెయ్యాలో నన్ను చూస్తూ ఉండేదాన్ని. కానీ ఆ కష్టం వెనుక ఇదిగో నన్ను బలంగా ధైర్యంగా ఇలా నా కాళ్ళపై నన్ను నిలిపే ఈ సుఖం వచ్చింది. మీ నాన్నతో ఉన్నదానికన్నా మంచిగా మనమున్నాం. అలాగే ఆ కష్టం నీకు వచ్చింది అంటే ఆ పిల్ల అన్న మాటలు ఆలోచించు. అందులో నీకు పరమార్థం దొరుకుతుంది. అంతేకాని ఇలా చేతకాని వాడిలా, పిరికివాడిలా సావటం కాదు. ఆలోచించు. నీ గమ్యం, నీ లక్ష్యం నీకే బోధపడుతుంది. అమ్మ మాటలు, ఎదురుగా బీచ్లో వారంతా చేస్తున్న చేతలు పదే పదే మార్చి మార్చి కనపడుతున్నాయి. వాళ్ళు తిన్నాక అక్కడ వేసిన ప్లాస్టిక్ గిన్నెలు, పళ్ళేలు, బాటిల్స్ అన్నీ ఒక్కోసారి అలలకు తాకుతూ ఉన్నాయి. వారు వెళ్ళిపోయారు. ఈసారి పెద్దగా వచ్చిన అలలో అవన్నీ సముద్రంలోకి కొట్టుకొని పోయాయి.
ఇటీవల నేను చదివిన ఆర్టికల్ గుర్తొచ్చింది. అదేంటంటే సముద్ర కాలుష్యం ఈ మధ్య అన్ని దేశాలను విపరీతమైన కలవరానికి గురిచేస్తుంది అని. ఐపీసీసీ నివేదిక ప్రకారం కొన్ని దేశాలు ఇప్పటికే సముద్ర కాలుష్యం గురించి ఆలోచిస్తూ పర్యావరణాన్ని అది దెబ్బతీయటాన్ని చాలా తీవ్రంగా పరిగణించి ఆ కాలుష్యాన్ని నివారించడానికి కమిటీలు కూడా వేశారు. వర్షానికి నదుల నుండి సముద్రంలో కలుస్తున్న నీటి ద్వారా అత్యధిక కాలుష్యం సముద్రంలో చేరుతుంది. వ్యవసాయానికి వాడే ఎరువులు, పురుగుల మందులు ఇవన్నీ కూడా నీటితో కలిసి సముద్రంలో కలవటం వల్ల అందులో ఉన్న రసాయనాల వల్ల సముద్రంలోని జీవులకు ముప్పు వాటిల్లి వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. జనాభా పెరుగుదల వల్ల తలసరి ప్రపంచ జీఎంఏ పెరుగుదల, సముద్ర కాలుష్యానికి శిలాజ ఇంధన వినియోగం, చమురు చిందటం, రసాయన కాలుష్యం ఇవన్నీ సముద్ర జీవుల మనుగడను ప్రభావితం చేస్తున్నాయి. బొగ్గు దహనం దగ్గర నుండి చేపలు పట్టటం, ఆమ్లీకరణ, ప్లాస్టిక్ ద్వారా చెత్త చేరటం, ఓడలు ధ్వంసం కావటం వల్ల తుప్పు పట్టిన లోహ శిథిలాలు చేరటం లాంటి రకరకాల కారణాల వల్ల కాలుష్యం పెరుగుతోంది. 99.8% కాలుష్యం ప్లాస్టిక్ ద్వారానే వస్తుంది అని, దాదాపు 38 మిలియన్ల ప్లాస్టిక్ ప్రతిరోజు జమ అవుతుందని, ప్రతిరోజు 1,00,000కు పైగా కొత్త వస్తువులు కొట్టుకుపోతున్నాయని, అందులో ఫిషింగ్ సామాన్లు, తాడులు, వలలు, డబ్బాలు, ప్లాస్టిక్స్, గాజు సీసాలు, బాటిల్ టాప్లు, బూట్లు, ఏరోసోల్ డబ్బాలు, షిప్పు మునిగిపోవటం వల్ల షిప్పులోని సామాన్లు, సిగరెట్ లైటర్లు, లైట్ బల్బులు ఇలా ఎన్నో వస్తువులు ప్రతిరోజు కొట్టుకొని పోతున్నాయి. ఈ ప్లాస్టిక్ చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్గా విడిపోయి సముద్ర పక్షులు, సముద్ర జీవుల కడుపులో చేరటం ద్వారా సంతానోత్పత్తి చేసే ఆ జీవులను దెబ్బతీస్తున్నాయి. ఇవి వాటి సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల కారణంగా గ్లోబల్ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. మైనింగ్ నుండి మానవజన్య పాదరసం విడుదల కావటం వల్ల రసాయన కలుషితాల ద్వారా సముద్ర కాలుష్యం బాగా పెరుగుతుంది. అంతేకాకుండా చమురు చిమ్మటం వల్ల ఆ చమురంతా సముద్ర ఉపరితలంపై పేరుకుపోయి అందులోకి సూర్యరశ్మి చేరకుండా అడ్డుకొని అందులో జీవజాలం పెరగకుండా, జీవజాలం బతకటానికి అవసరమైన సూర్యరశ్మి, ఆక్సిజన్ అందకుండా చేస్తున్నాయి. దీనివల్ల సముద్ర క్షీరదాలు, పక్షులు, చేపలు ఇవన్నీ కూడా మనుగడ సాగించటం కష్టమవుతుంది. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఐక్యరాజ్య సమితి ఈ విషయంపై సదస్సు నిర్వహించినా ఇంకా ప్రయోజనాలు అనుకున్నంతగా రాలేదు. సముద్ర ఆమ్లీకరణ తగ్గించటం, సముద్ర జీవులను రక్షించటం లాంటి పనులన్నీ చేయటానికి ఐక్యరాజ్య సమితి కొన్ని ప్రణాళికలను కూడా తయారు చేసింది. కాలుష్యంలో కాంతి కాలుష్యం, శబ్దం, రసాయన కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, చమురు చిందటం, వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ రసాయన పదార్థాలు కలుషితం కావటం వల్ల జలం విషతుల్యం కావటం, నీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ కంటెంట్ల ఉత్పత్తి తదితరాల ద్వారా జీవ వైవిధ్యం కోల్పోవటం, మురుగునీరు వచ్చి సముద్రంలో చేరటం వల్ల అందులో ఉండే సముద్ర జీవులకు ప్రమాదం. అలాగే ఓషన్ మైనింగ్ అంటే వెండి, బంగారం, రాగి, కోబాల్ట్, జింకు కోసం డ్రిల్లింగ్ చేస్తే అది సల్ఫేట్ నిక్షేపాలను సృష్టిస్తాయి. అవి వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. సముద్రంలో ప్రతి చదరపు మైలులో 46,000 తేలియాడే ప్లాస్టిక్ ముక్కలను కలిగి ఉంటున్నాయి. ఈ ప్లాస్టిక్ సూక్ష్మ ప్లాస్టిక్గా విడిపోయి అంటే మైక్రో ప్లాస్టిక్గా విడిపోయి ఆ ప్రాంతాల జీవ జంతువులపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తీర ప్రాంత పర్యాటకం, ఓడరేవు, నౌకాశ్రయ అభివృద్ధి, నదులు, ఆనకట్టలు, పట్టణాభివృద్ధి నిర్మాణం, మైనింగ్, చేపల పెంపకం, ఆక్వాకల్చర్, తీర ప్రాంత సముద్ర నివాసాలు సముద్ర జంతువులపై ప్రభావం చూపుతున్నాయి. క్యాన్సర్ ముప్పు, పునరుత్పత్తి తగ్గిపోవటం, మరణం, పగడపు దిబ్బల చక్రానికి భంగం కలగటం, చమురు మొక్కలకు ఆక్సిజన్ అందకుండా చేయడం, అందులోని శిథిలాలు సూర్యరశ్మి తాకక కుళ్ళిపోయి ఏళ్ల తరబడి అందులోనే ఉండటం వల్ల ఆక్సిజన్ తగ్గి తిమింగలాలు, తాబేలు, చేపలు, డాల్ఫిన్స్, పెంగ్విన్స్ ఎక్కువ కాలం జీవించే అవకాశాన్ని కోల్పోతున్నాయి. అందుకే డ్రిల్లింగ్ పరిమితం చేయాలి అంటే సౌరశక్తి లాంటి పునరుత్పాదక ఇంధనం అమలు చేయాలి. అనుకూలమైనటువంటి పురుగుల మందులు లేదా సేంద్రియ వ్యవసాయం చేయాలి. పర్యావరణ అనుకూలమైన విధంగా మురుగునీటిని శుద్ధి చేయాలి. పరిశ్రమల వ్యర్థాలు తగ్గించటానికి పల్లపు ప్రాంతాల్లో పరిశ్రమలు నిర్వహించటం కానీ, బయోటెక్నాలజీ ఉపయోగించి విష పదార్థాలు రాకుండా చేయటం కానీ చేయాలి.
ఆకుపచ్చ జీవనశైలిని అనుసరించాలి. కార్బన్ పాదముద్రను తగ్గించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించటంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక తాటిపైకి రావాలి. ఇలా ఆర్టికల్లోని అన్ని విషయాలు తనకు శ్రీకృష్ణుడు బోధించిన గీతలా ఏదో చేయమని ఆదేశిస్తున్నాయి. నిజమే. ఈ విషయం తనకు కూడా ఆర్టికల్ చదివితేనే తెలిసింది. చిన్నప్పటి నుండి సముద్రంతో సావాసం చేసిన నాకే ఇలా ఉంటే మరి అసలు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు వచ్చి ఇలా బాటిల్స్ అన్నీ ఇలా పారేస్తున్నారు అంటే వారికి ఆ విషయం తెలియదనే కదా. ఈ పర్యావరణాన్ని జాగ్రత్తగా తమ తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ విషయంగా ప్రజల్లోకి బాగా విస్తృత ప్రచారం చేయాలి. ముందు తను నడుం బిగించి ముందడుగు వేసి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ లాంటి మాధ్యమాల ద్వారా బలంగా యువతలోకి తీసుకెళ్ళాలి. వారు తలుచుకుంటే సాధించలేనిది లేదు. ఇలా ఆలోచిస్తున్న కొలది నాకు కర్తవ్యం బోధపడింది. ఇక నేను ఆగలేదు. వెంటనే అలా కొట్టుకుపోతున్న ప్లాస్టిక్స్ని ఒడిసి పట్టుకున్నాను. ప్రతిరోజు అలా చేయటం, వాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, అలా చేయటంతో నన్ను చాలామంది అనుసరించి ఆ సంఖ్య కాస్త వేల నుండి లక్షల్లోకి చేరింది. కొన్ని వేల టన్నుల చెత్తను తీసివేశాం. ఇది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ప్రధానమంత్రిని కూడా ఆకర్షించి మా అసోసియేషన్కి జాతీయ స్థాయి అవార్డు ప్రకటించి చేయూతనిచ్చేంతగా. నన్ను ప్రేమించే శ్రీజ కేవలం నాకు దిశానిర్దేశం చేయటం కోసమే ఇలా పరుషంగా మాట్లాడినట్లు తెలిసి ఇద్దరం ఒక్కటవటం, వెతుక్కుంటూ వచ్చిన నాన్నను అమ్మ కడిగేయటం నేను ఊహించని కొసమెరుపులు. సమాప్తం.